నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అనుకోగానే మీద బల్లి పడింది. ఈ విషయం తెలిస్తే ఆయన ఏమనుకుంటారు? ఏదైనా జరుగుతుందేమోనని దేవుడు ముందుగానే సంకేతం ఇస్తున్నాడా? ఆ ప్రమాదం ఎటువైపు నుంచి రాబోతోంది? ఒకవేళ బుల్లబ్బాయి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి నిజం చెప్తాడా, లేక ఆ సత్య కోమాల నుంచి బయటికొచ్చి గౌతమ్ గారి గురించి చెప్తాడా? అసలు ఏం జరగబోతోంది? ఏదేవైనా సరే గుడికి వెళ్ళి పూజ చేయిస్తే మంచిది. గౌతమ్ గారికి ఏం కాకూడదు. బామ్మగారు ఇంట్లో లేనట్టున్నారు. సుభద్ర గారు, అర్జున్ సార్ కూడా ఇంట్లో లేనట్టున్నారు. గౌతమ్ గారు హాస్పిటల్ నుంచి రావడానికి లేట్ అవుతుందేమో. అందరూ తిరిగి వచ్చేసరికి నేను గుడికెళ్ళి వచ్చేయాలి. చెప్దామా వద్దా? చెప్తే ఏమంటుందో? ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? అది అవంతిక గారు, పక్కన గుడి ఉంది కదా, అక్కడి వరకు వెళ్ళొస్తాను. ఇప్పుడు గుడికి ఎందుకు? మనసేం బాగోలేదు, అందుకే త్వరగా వెళ్ళొచ్చేస్తాను. అవంతిక గారు, ఏంటి? నేను గుడికి వెళ్ళినట్టుగా ఎవరికీ చెప్పొద్దు. త్వరగా వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు? వెళ్ళు. ఈ విషయం వెంటనే యామిని గారికి చెప్పాలి. చెప్పవంతిక, మా ఇంట్లో ఏం జరిగినా మీతో చెప్పమన్నారు కదా. ఏం జరిగింది మీ ఇంట్లో? గౌతమ్ గారు హాస్పిటల్కి వెళ్ళాడు. మా అమ్మ, నాన్న, నాన్నమ్మ కూడా బయటికి వెళ్ళారు. ఇంట్లో అహల్య ఒంటరిగా ఉందా? ఇప్పుడు దాన్ని ఏమైనా చేయబోతున్నావా? చేయాల్సింది నేను కాదు, మీరు. తనిప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళింది. మీరే ఏదో ఒకటి చెయ్యండి. థ్యాంక్స్ అవంతిక, నాకు మంచి అవకాశం ఇచ్చావు. అహల్య, అయిపోయావా నువ్వు? ఈరోజు ఆ యామిని నిన్ను, నీ కడుపులోని బిడ్డని చంపకుండా వదలదు. నేను కూడా అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. మంచి శ్రావ్య, ఏం కావాలత్తయ్య? కాఫీ టీ ఏమైనా పెట్టిమంటారా? కాఫీ టీ ఏం వద్దు గాని నీ చేతి నొప్పి ఎలా ఉంది? గాయాలు తగ్గిపోయాయి అత్తయ్య, ఇప్పుడు నొప్పి ఏం లేదు. సరే, మీ వదినకి నెలలు నిండినట్టున్నాయి. అవునత్తయ్య, రేపో మాపో డెలివరీ అయ్యేలా ఉంది. మగపిల్లడు పుడతాడనుకుంటున్నావా లేక ఆడపిల్ల పుడుతుందనుకుంటున్నావా? దేవుడు ఎవరినిస్తే వాళ్ళత్తయ్య. అసలు బిడ్డ పుట్టాలో లేదో దేవుడి చేతిలో ఉందన్నమాట, అంతే కదా? నా మాటలు అపార్థం చేసుకోకు. మనల్ని పుట్టించేది దేవుడే, చంపేది దేవుడే కదా. నేను ఆ ఉద్దేశంతో అన్నానంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. అంతెందుకు, అదితి పెళ్లి కూడా దేవుడి చేతుల్లోనే ఉంది. దేవుడు కరుణిస్తే తప్ప అదితి పెళ్లి జరగదు. అదితి పెళ్లి జరిగితే తప్ప
నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండవు, మీకు పిల్లలు పుట్టరు. అవునత్తయ్య, అదితి పెళ్లి జరగాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంట్లో ఉండి కోరుకుంటే ఏం లాభం? అలా గుడికెళ్ళి ఏ అభిషేకమో అర్చనో జరిపించి కోరుకుంటే అప్పుడు ప్రయోజనం కదా. ఏంటి అలా చూస్తున్నావు? నేను కరెక్ట్గానే చెప్పాను. మీ వదిన సుఖప్రసవం జరగాలన్నా, అదితి పెళ్లి జరగాలి అన్నా అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది కాబట్టి నువ్వు గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. పైగా పొద్దున్న బారసాలకి చెప్పడానికి వచ్చిన వాళ్ళు నిన్ను అవమానించారని నువ్వు ఫీల్ అయిపోయావు కదా. ఆ దేవుడు కరుణించి అంతా కరెక్ట్గా జరిగితే నీకు కూడా ఒక పాపో బాబో పుడితే మన రెండు కుటుంబాల మధ్య గొడవలు సర్దుకుంటాయి. అంతే, ఇంకేం లేదు. వెళ్ళి డ్రెస్ మార్చుకుని గుడికి వెళ్ళు, సరేనా? ఉమ్. ఏంటి ఎన్నడూ లేంది అత్తే నన్ను గుడికి వెళ్ళమంటుంది, పూజలు చేయమంటుంది? ఏంటి మామ్, ఎప్పుడూ తనతో కోపంగా మాట్లాడే నువ్వు ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు? నేనేం చేసినా ఒక మీనింగ్ ఉంటుంది బేబీ. ఏదైనా సరే సెంటిమెంట్తో కొట్టాలి. అహల్యకి ఈ శ్రావ్య విషయంలో, ఆ గౌతమ్ గాడి విషయంలో ఎంతో సెంటిమెంట్ ఉంది. ఇటు శ్రావ్యకి ఏం జరిగినా, గౌతమ్ గాడికి ఏం జరిగినా అదస్సలు తట్టుకోలేదు. అందుకే ఇప్పుడు సెంటిమెంట్తో దెబ్బ కొట్టబోతున్నాను. మన చేతులకి మట్ట అంటకుండా చేయబోతున్నాను. నేనేం చేస్తానో నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. కడుపులో బేబీ కూడా చాలా అబ్నార్మల్గా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే క్రిటికల్ సిచ్యువేషన్. సిజరిన్ చేసిన తల్లి బిడ్డలో ఒకరు మాత్రమే బతికే ఛాన్స్ ఉంది. ఏమైందన్నా? ఏమో తెలియట్లేదమ్మా, స్టార్ట్ అవడం లేదు. ఒక్క నిమిషం ఉండండి, చూస్తాను. ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి రాకముందే, అలాగే అందరూ ఇంటికి రాకముందే నేను గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా దిగిపోతున్నావు? ఏం లేదన్నా, పక్కనే ఉంది కదా గుడి, నేను నడుచుకుంటూ వెళ్తానులే. సారీ అమ్మా, ఏమనుకోకు. పర్లేదన్నా.